నమస్కారం. NM7 టీవీ న్యూస్కు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. దేశానికే వన్నె తెచ్చిన మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ అన్నారు. క్రీడాకారులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాణించాలన్నారు. ముందుగా క్రికెట్ పోటీలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మహిళా ఉద్యోగులకు టగాఫర్ పోటీని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, క్రీడా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూడా తప్పకుండా దీంట్లో పాల్గొనాలి. 4 గేమ్స్ ఏవైతే మన డివైఎస్ఓ గారు మీకోసం ఏర్పాటు చేశారో, మీ డిపార్ట్మెంట్లో ఇంకా ఎవరన్నా కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళని తప్పకుండా తీసుకొని వచ్చి మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఇది ఒక కాంపిటీషన్ లాగా మనం భావించి దీని మీద ఇంకా మనం స్పందించాలి. నిన్న కూడా డివైఎస్ఓ గారు నాకు ఇక్కడ ఉన్న మన ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం కావచ్చు, మనకి హాకీ గ్రౌండ్లో కూడా ఏమేమైతే మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో కూడా బ్రీఫ్ చేశారు. దానికి కూడా ప్రభుత్వానికి మనం పంపించి అవి కూడా త్వరలో ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం మనం చేసుకుందాం. 29 ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజును భారత ప్రభుత్వం క్రీడా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ధ్యాన్ చంద్ గొప్పతనం ఏమంటే హాకీ మాంత్రికుడుగా, ప్రపంచంలోనే అత్యంత ప్రీతిపాత్రుడైన క్రీడాకారుడిగా భారత ఒలింపిక్స్లో భారత్కు 3 బంగారు పతకాలు 1928, 32, 36 సంవత్సరాల్లో సాధించి పెట్టడం జరిగింది. దానికి గుర్తింపుగానే ధ్యాన్ చంద్కు 1952లో పద్మభూషణ్ అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. భారత సైన్యంలో మేజర్గా పనిచేస్తూ భారత హాకీ జట్టుకు విశేష సేవలు అందించిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్.